అదే నీ నెత్తి మీదకి వస్తుంది. ఆయన ఇదిగో నువ్వు చెడ్డ క్రియలు చేస్తున్నావా, అవి కూడా రాసుకుంటున్నాడు. మంచి క్రియలు చేస్తున్నావా, అవి కూడా రాసుకుంటున్నాడు. భూమి మీద ఉన్నప్పుడు నువ్వు మంచి చేసావా, ఇక్కడ నీ కుటుంబం వర్ధిల్లుతుంది, నీ కుటుంబ పిల్లలు బాగుంటారు. ఎవరు నీకు కీడు చేసినా దేవుడే చూసుకుంటాడు. భూమి మీద ఉండగా ప్రభువు నమ్ముకొని వాక్యానుసారం బ్రతక, వాక్యం అంటే ఇష్టం లేక, వాక్యం అంటే మనది కాదులనే నువ్వు ఇష్టం వచ్చినట్టు నీ కుటుంబం, నీ పిల్లలు చూసుకోరు. నీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా నిన్ను అంత కూడా ఆలోచించరు. కనుక ఏ విషయమైనా మనం చేసుకున్నదే మన నెత్తి మీదకి వస్తుంది. లోకంలో ఎదుటి వాళ్ళు అంతానికి ఇది అనుకుంటున్నారు తప్ప ఇది మనకు జాగ్రత్తగా ఉండాలి. మనం చేసుకున్నది ఏదైనా మన నెత్తి మీదకి వస్తుందని ఎవరు అనుకోవట్లేదు ప్రియమైన దేవుళ్ళారా. కనుక దీని గురించి నేను ఏంటంటే, మనం చేసేది ఏంటిది, ఇది మంచే కదా, ఇది చేయటం కూడా ఎక్కువ మందికి ఇష్టం లేకుండా పోతుంది. కనుక ప్రియమైన దేవుని వల్ల నువ్వేం చేస్తావో అది నీ నెత్తి మీదకి వస్తుంది. కనుక జాగ్రత్త కలిగి మాటలు బట్టి ఇక మార్పు చెందాలని కోరుకుంటూ, మీకు ఇక్కడ అన్నాడుగా అన్యాయం చేయను అన్యాయం చేయను, మంచి చేస్తే మంచి చేయదు. నేను మంచి చేస్తున్నా కనుక ఆయన చూస్తున్నాడు, చెడు చేసేవాడు చెడు చూస్తున్నాడు. ఏది జరిగినా కూడా దేవుడే చేస్తున్నాడు. అంటే ఆ క్రియ చొప్పున జీతం మనకి దేవుడు ఇస్తాడు. ప్రార్థన